2019లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన అమెజాన్ ఈ-కామర్స్ రంగాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లింది. ఆన్లైన్ షాపింగ్లో ప్రతి ఇంటికి పేరు మారింది. బలమైన డెలివరీ నెట్వర్క్, అమెజాన్ పే వంటి సౌకర్యాలతో వినియోగదారుల మన్ననలు పొందుతుంది. మైక్రోసాఫ్ట్ 1990లో భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది. విండోస్, అజూర్ వంటి ప్రొడక్ట్స్తో ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఏఐ, క్లౌడ్ ఇన్నోవేషన్లతో లక్షల ఉద్యోగాలను సృష్టించి దేశంలోని ఐటీ రంగానికి బలాన్నిచ్చింది. 2004లో భారత మార్కెట్లోకి వచ్చిన గూగుల్, యూట్యూబ్, ఆండ్రాయిడ్ ద్వారా డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చి స్థానిక భాషలకు మద్దతునివ్వడం ద్వారా కోట్లాది భారతీయులకు చేరువైంది. 1989లో భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన పెప్సికో, లేస్, కుర్కురే, పెప్సీ వంటి ప్రొడక్ట్స్తో ప్రతి ఇంటికి చేరింది. స్థానిక రుచులను కలిపి ఉత్పత్తులు అందించడం, రైతులకు లాభం చేకూర్చే విధానాలు అవలంబించడం వల్ల ఈ బ్రాండ్ మరింత బలపడింది. 2009లో భారత్లోకి వచ్చిన వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ను కొనుగోలు చేసి ఈ-కామర్స్ రంగంలో పెద్ద ప్లేయర్గా ఎదిగింది. దీంతో పోటీ పెరిగింది, ఉద్యోగావకాశాలు కూడా విస్తరించాయి. 1993 నుంచి భారత్లోని వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటున్న కోకా-కోలా, థమ్స్ అప్, మినెట్ మేడ్ వంటి బ్రాండ్లతో మార్కెట్ను దాటేసింది. యువతలో ప్రత్యేక ఆదరణ పొందుతూ గ్రామీణ ప్రాంతాల వరకు తన స్థాయిని పెంచుకుంది. 2017లో భారత్లో తయారీ ప్రారంభించిన యాపిల్, ఫాక్స్కాన్తో కలిసి ఐఫోన్, మ్యాక్లను దేశీయ మార్కెట్లో అందిస్తోంది. యాపిల్ ప్రొడక్ట్స్ స్టేటస్ సింబల్గా మారడమే కాకుండా స్థానికంగా ఉద్యోగాలు కూడా సృష్టించాయి. 1951 నుంచి భారత్లో ఉన్న ఐబీఎం, ఐటీ, క్లౌడ్ సొల్యూషన్స్లో అగ్రగామి. .ai రీసెర్చ్, స్కిల్ డెవలప్మెంట్లతో పరిశ్రమ బలాన్నిచ్చింది. ఐటీ రంగాల్లో భారత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఐబీఎం కీలక పాత్ర పోషించింది. 1996లో భారత మార్కెట్లోకి వచ్చిన మెక్డొనాల్డ్స్ 350కి పైగా అవుట్లెట్లతో విస్తరించింది. మెక్ ఆలూ టిక్కీ బర్గర్ ప్రత్యేకంగా ప్రజాదరణ పొందింది. దేశంలోని ఆహార సంస్కృతిని ప్రభావితం చేస్తూ యువతకు ఫేవరెట్గా మారింది. 2012లో టాటా భాగస్వామ్యంతో భారత్లోకి వచ్చిన స్టార్బక్స్ లగ్జరీ కాఫీ షాప్ కల్చర్ను విస్తరించింది. స్థానిక రుచులతో పాటు ప్రత్యేకమైన కెఫే వాతావరణాన్ని సృష్టించి పట్టణాల్లో కాఫీ సంస్కృతిని కొత్త స్థాయికి తీసుకువెళ్లింది.